సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ N250 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. ఈ బైక్ మనకి రీసెంట్ గానే మన ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ అయితే చేశారు. సో ఇది మనకి సేల్ పీస్ అనమాట. ఆల్రెడీ కస్టమర్ కి సేల్ అయిపోయిన పీస్, అందుకే మనం దీన్ని అవుట్డోర్ షూట్ అయితే చేయట్లేదు. సో రీసెంట్ గా ఒక పర్సన్ కూడా మనకి కామెంట్ అయితే చేశారనమాట. సో మీరు షోరూమ్ నుంచి బైక్స్ వచ్చేసి ఇలా మీరు టాప్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తే ఎవరైనా కొనుక్కుంటే ఆ బైక్ పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక పర్సన్ కూడా కామెంట్ చేశారనమాట. సో సేల్ అయిపోయిన పీస్లు మనకి ఎవరనమాట, ఓన్లీ మనకి టెస్టెడ్ వెహికల్స్ అయితే ఉంటాయి, అవి మాత్రం మనకి అవుట్డోర్ షూట్ అయితే ఇస్తారనమాట. ఇది ఆల్రెడీ సేల్ అయిపోయిన పీస్. సో 2024 లో మనకి దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సో టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు 1 by 1 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు బజాజ్ పల్సర్ N250 బైక్ అనేది పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ కూడా చూడండి. అలాగే ఈ వీడియోకి నా ఎఫర్ట్స్ నచ్చినట్టు మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్ వస్తుంటాయి. కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనలీ హెరిటేజ్ మనకి ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ N250 బైక్ అనేది బ్లాక్ కలర్ లో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం దీని యొక్క 360 డిగ్రీ వ్యూ చూపిస్తాను. 360 డిగ్రీ వ్యూ చూసిన తర్వాత 1 by 1 ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి క్లియర్ అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది చూపించడం, బట్ మీకు 360 డిగ్రీ వ్యూలో మన బైక్ అని చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టాప్ వ్యూలో కూడా చూడొచ్చు. సో టాప్ వ్యూలో మనకి ఈ బైక్ అని చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్, కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 249cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valveతో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOHC ఇంజిన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 24.5 PS at 8750 RPM మీద ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 21.5 Nm at 6500 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని మీకు రైడ్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రొడక్షన్ గా మనకి ఇంజిన్ కౌల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మన దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 37mm USD ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా కనిపిస్తుంది. సో అదే మనం రెడ్ కలర్ వేరియంట్ లో కనుక చూసుకుంటే గోల్డ్ కలర్ మనకి సస్పెన్షన్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో రెండింటికి మనకి ఈ డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 5-step అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అబ్జార్బర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా మీరు కావాలనుకుంటే ఒక 5 steps అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 300mm పెడల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్ తో కంపేర్ చేసుకుంటే పెడల్ డిస్క్ బ్రేక్ లో మనకి హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయ్యి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ABS అయితే ఉంటుంది. అండ్ డ్యూల్ పిస్టన్ గ్రిమ్కా కాలిపర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు కాలిపర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి గ్రిమ్కా నుంచి అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ డ్యూల్ ఛానల్ ABS అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారనమాట. సో ఫ్రంట్ సైడ్ మనకి డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది బ్రేకింగ్ డిపార్ట్మెంట్ అనేది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 230mm పెడల్ డిస్క్ బ్రేక్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ABS అయితే ఉంటుంది అనమాట. సో మొత్తానికి అయితే మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 110/70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ వీల్ అలాగే టైర్ అయితే చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో 140/70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వీల్ అలాగే టైర్ అయితే చూడొచ్చు. సో మనకి బ్యాక్ సైడ్ కొంచెం బ్రాడ్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు మంచి గ్రిప్ ఉండడం కోసం. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఓన్లీ మనకి త్రో షిఫ్టర్ మాత్రమే అయితే ఉంటుంది. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి చాలా స్మూత్ గా పడుతుందని చెప్పొచ్చు. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజర్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సెక్షన్ లో మనకి మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీటి యొక్క క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు చైన్ లూప్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ సరికి 1989mm అయితే ఉంటుంది. అలాగే విడ్త్ సరికి 743mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్కి 160 ఉంటే సరిపోతుంది, 165 ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆన్ రోడ్ చేసినా ఆఫ్ రోడ్ చేసినా పెద్ద మీకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 795mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.3 అండ్ 5.4 కన్నా ఎబో హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం వెయిట్ గురించి మాట్లాడుకుంటే 162 kg వెయిట్ అయితే ఉంది. సో 250cc లో మనకి 162 kg వెయిట్ అంటే పెద్ద వెయిట్ అయితే ఏం కాదు. సో లైట్ వెయిట్ గానే ఉందని చెప్పొచ్చు బైక్
బైక్ అనేది. అలాగే నెక్స్ట్ మనం దీనికి సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా స్ప్లిన్ సీట్ అనేది దీంట్లో మనకు ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకి రైడర్ ఒకటి పిలియన్ ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సో సీట్ యొక్క కుషనింగ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. అలాగే కంఫర్ట్ కూడా మనకి వేరే లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ స్పీడ్ అనేది మనకి కొంచెం హైట్ ఉండడం వల్ల ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ లో చూస్తే మాత్రం దీన్ని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఫ్యామిలీకి అంత సెట్ అయితే అవ్వదు అనమాట. సో ఒకవేళ మీరు యూత్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ బైక్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం బ్యాక్ సెక్షన్ లో మనకి స్ప్లింట్ గ్రాబ్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గ్రే కలర్ అలాగే రెడ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి చూడడానికి కొంచెం యూనిక్ లుక్ లో మనకి దీని యొక్క స్టిక్కరింగ్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 250 అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు అనమాట. సో ఇదంతా అట్రాక్టివ్ అయితే ఇంకా కనిపించట్లేదు, బట్ 250 అని చెప్పేసి మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో పల్సర్ 3D బ్యాడ్జింగ్ మనకి యాజ్ యూజువల్ గా మనకి దీంట్లో క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో 14 లీటర్స్ మెటల్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 2.8 లీటర్స్ గా మనకు ఉండడం అయితే జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి E20 పెట్రోల్ సపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే మీరు కావాలనుకుంటే ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ అనేది మీరు ఫిల్ అయితే చేయించుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం ఒక 30 నుంచి 35 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ ని తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే ట్యాంక్ పైన కనుక చూసుకుంటే మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి సింపుల్ గా మీరు USB ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. అలాగే హ్యాండిల్ బార్ మీద స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి హై బీమ్ లో మనకి ప్రొవైడ్ చేశారనమాట. దీంట్లో మనకి పాస్ స్విచ్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. సో స్విచ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. అలాగే ఫ్రంట్ సెక్షన్ లో మనకి మోడ్ అని ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బటన్ ద్వారా మనం కన్సోల్ నుండి ఫీచర్స్ అన్ని కూడా మనం ఆపరేట్ అయితే చేయొచ్చు అనమాట. సో లైక్ ట్రిప్ ఏ ట్రిప్ బి కానీ లేదా ABS మోడ్స్ అయితే మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఆఫ్ రోడ్ ఉంటుంది, రోడ్ ఉంటుంది, అలాగే రైడ్ మోడ్. సో ఇవన్నీ మనకి ఈ బటన్ ద్వారా మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది నెక్స్ట్ ఏంటంటే టర్న్ ఇండికేటర్స్ ఇచ్చింది. అలాగే కింద చూసుకుంటే మనకి హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ సపోర్ట్ మనకి దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కీ అయితే చూడొచ్చు. సో కీ అనేది బజాజ్ లోగోతో మనకి చాలా సింపుల్ గా అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది ఈసారి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో నెగిటివ్ కన్సోల్ అనమాట, కలర్ కన్సోల్ అయితే కాదు. సో కలర్ కన్సోల్ ఉంటే ఇంకా ఎక్సలెంట్ గా అయితే ఉండదు అనమాట 250cc బైక్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సో డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. అలాగే RPM మీటర్ అయితే ఉంది. అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, టైం ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ తో పాటు దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా తీసుకొచ్చారనమాట. సో ప్లే స్టోర్ లో మనకి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఈ బైక్ కి కనెక్ట్ చేసుకుంటే కనుక మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ అన్ని నోటిఫికేషన్లు కూడా మనకి దీంట్లో అయితే చూపించడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి తీసుకొచ్చారనమాట. సో మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే కనుక టర్న్ బై టర్న్ నావిగేషన్ యూజ్ చేసుకుని మీరు సో గూగుల్ మ్యాప్స్ లో మనం దీని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే N1 స్టిల్ లో ఏదైతే లైటింగ్ సెటప్ చూసామో అదే సెటప్ అదే డిజైన్ మనకి దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ వచ్చరికి కంప్లీట్ గా మనకి బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ హెడ్ ల్యాంప్ అని చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే పైన కనుక చూసుకుంటే మనకి LED DRLs అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా మనకి LED తోనే ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి చూడడానికి చాలా క్యూట్ అయితే ఉన్నాయి అనమాట. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి LED టర్న్ ఇండికేటర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే టైల్ ల్యాంప్ వచ్చరికి కంప్లీట్ గా LED టైల్ ల్యాంప్ మనకి ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీని యొక్క లుక్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా ఉండడం జరుగుతుంది. అండ్ కింద చూసుకుంటే మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక లైట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 130+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు. అండ్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది టోటల్ గా మనకి 2 కలర్స్ లో అవైలబిలిటీ అయితే ఉంది. ఫస్ట్ ఇది రెడ్ కలర్ అండ్ ఇంకొకటి బ్లాక్ కలర్ అనమాట. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా మనం దీనికి ప్రైస్ గురించి తెలుసుకునే ముందు దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ మీకు ఒకసారి వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత మనం ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,50,963 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,91,000 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 40,000 అండ్ అబవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ N250 యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని ఒక ప్రైస్ కానీ లేదంటే ఆన్ రోడ్ ప్రైస్ కానీ లేదంటే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ వీడియో అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్ వస్తుంది కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.